ప్రహ్లాద్ గారు, భాగ్యశ్రీ గారు. ప్రహ్లాద్ 28 సంవత్సరాలు తాడేపల్లి గూడెం నుంచి వచ్చారు. అలాగే భాగ్యశ్రీ వాళ్ళ వైఫ్ హౌస్ వైఫ్, ఆయన వ్యవసాయదారుడు. మరి ప్రెగ్నెన్సీ కోసం చాలా చోట్ల తిరిగారు, వీళ్ళు కూడా చాలా చోట్ల తిరిగారు, కానీ ప్రెగ్నెన్సీ రాలా. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలా. అలాగే ట్యూబులు బాగోలేదా అని చేస్తే ట్యూబులు బాగానే ఉన్నాయి అన్నారు, అయినా ప్రెగ్నెన్సీ రాలా. కణాలు బాగాలేదా అంటే కణాలు బాగానే ఉన్నాయి అన్నారు, ప్రెగ్నెన్సీ రాలా. వచ్చింది ఈ లోపల లటుక్కుని పోయింది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఇదేంట్రా బాబు, ప్రెగ్నెన్సీ వచ్చింది అమ్మయ్య అనుకునే లోపలే జారిపోయింది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలెట్టారు. వాళ్ళు ఏ డాక్టర్ కూడా ఎందుకు వచ్చింది ఎందుకు పోయిందని చెప్పట్లేదు, మరలా మందులు ఇస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి వచ్చేసింది. అప్పుడు రానన్నా వచ్చింది, ఇప్పుడు రాను కూడా రావట్లా. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ మరి మన వీడియోలు చూసి మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు వచ్చిందండి మళ్ళీ మనం ప్రెగ్నెన్సీ రప్పించా? 2 months. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ మళ్ళీ న్యాచురల్గా. ఎలా ఏమిటి అనేది వారి మాటల్లో ఇందాం. చెప్పండి సార్, అసలు మా గురించి ఎలా తెలిసింది? మేము డైరెక్ట్గా మేము ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాము. మా మిస్సెస్ ద్వారాగానే ఇక్కడ రావడం జరిగింది. ఆవిడ ఫోర్స్ చేయడం వల్లనే ఇక్కడ రావడం జరిగింది. కోర్స్ ఏం లేదు, పెళ్ళని చెప్తే వినాలి కదా. అప్పుడు మంచి అయిందిగా నీకు, లేదా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాడు. అట్లా వచ్చాము. ఇంకా సార్ ఆ రోజు టీకా వేశారు. ఇంకా 2 months క్రిములకి ఇచ్చారు. ఆ మెడిసిన్ ద్వారా ఇంకా కన్ఫర్మ్ అయింది. ఫస్ట్లో వచ్చిన రోజు ఇక్కడ అంతా ఎలా కనపడింది నీకు? ఇక్కడ వాతావరణం, వ్యవహారం అంతా ఇంకా నేను కూడా ఏదో ఒక రోజు స్టేజ్ మీదకి వచ్చి అనుకున్నావా, లేకపోతే పొద్దున వచ్చి మధ్యాహ్నం వరకే కూర్చోబెట్టి ఉంటాం, నేను కనపడి ఉండను, ఓన్లీ వినపట్టమే కానీ ఈ మాత్రం వీడియోలు ఫోన్లో చూడలేము ఏంటి, ఇక్కడికి వచ్చిన వీడియోలు వేస్తున్నారు కానీ డాక్టర్ గారు కనపడలేదని తిట్టుకుని ఉంటావే మధ్యాహ్నం వరకే? తిట్టుకోలే, మంచోడి నువ్వు, చాలా మంచోడి నువ్వు. ఈ డాక్టర్ గారు అసలు ఉన్నారా లేరా ఏంట్రా బాబు, వీళ్ళు వీడియోలు వేస్తున్నారు కానీ డాక్టర్ గారిని చూపించట్లేదు. పొద్దున్నే 500 అని పెడితే 10,000 20,000 అని టెస్టులు చేసేస్తున్నారు. వాళ్ళు ఇంకొక ఆవిడ వచ్చి టీకా ఇటు ఎత్తండి, చెయ్యెత్తండి, ముట్టెత్తండి, టీకా ఎత్తానంటది. నీ డాక్టర్ గారే కనపడలేదు, మనం బాధే చెప్పలేదు, టెస్టులు అయిపోతున్నాయి, టీకాలు కూడా వేసేస్తున్నారు, మందులు కూడా ఇచ్చేస్తున్నారు. ఆయన ఉంటాడుగా రోజు యూట్యూబ్లో కనపడుతున్నాడంటే కాసేపు కూర్చుంటే పోయేది, కనపడేవాడేవు అనుకుని ఈ లోపల ఎవరో ఒకళ్ళు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మన దగ్గర వాడిన వాళ్ళు చెప్తారు, ఆయన ఉన్నాడురా బాబు, మాతో మాట్లాడరా బాబు, కనపడ్డాడు రా బాబు అంటే అర్రే నేను ఇంకొక 5 నిమిషాలు కూర్చున్నట్టయితే కనపడేవాడు కదా అని అప్పుడు అర్థమై మళ్ళీ వస్తున్నారు. దిక్కు దివానం లేకుండా అయిపోయేవాడు. అదృష్టవశాత్తు చక్కగా మీ ఆవిడ ఈ ఆపరేషన్లు ఐవీఎఫ్ లేని దారి ఏదో బాగుంది అని వీడియోలు చూసి నిన్ను బాగా రుద్ది మోటివేట్ చేసి నిన్ను లాక్కొచ్చుకుందాం. నువ్వు కూడా బల్లం మీద ప్రేమ ఉన్నవాడు కాబట్టి, భార్య చెప్తుంది కాబట్టి సరే వెళ్దాం, ఒకసారి చూద్దాం ఏమైద్దో, మరి అన్నీ చూస్తున్నాం, అక్కడ కూడా ఒకసారి చూద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చావు. చక్కగా మందులు జస్ట్ వచ్చారండి, టీకాలు వేయించుకున్నారు అంతేనా? ఆ రోజు టీకాలు వేయించుకున్నారు, టెస్టులు చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. మందులు వచ్చి తీసుకెళ్ళి ఉంటావు, తాడేపల్లి గూడెం దగ్గరేగా నువ్వు వచ్చేసి ఉంటావు. వచ్చి మందులు తీసుకెళ్లారు, 2 నెలలకి మందులు ఇచ్చాం, ఆ 2 నెలలు వాడుకున్నారు, అంతే లటుక్కున ప్రెగ్నెన్సీ వచ్చిందండి. దగ్గరలో మాకు ఫోన్ చేశారు, సార్ 2 గీతలు వచ్చేసి నీ ఎర్ర గీతలో, ఓకే చూసుకోవయ్యా, దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టెస్ట్ ఏంటంటే మేడం గారు టెస్ట్ చేసి ఎస్ కన్ఫామ్ అన్నారు. మళ్ళీ ఏం చేయమంటారు సార్ అని మళ్ళీ మాకు టెలికాలర్ కాల్ చేస్తే అక్కడ స్కానింగ్ కూడా తీయించుకోండి అని చెప్పాం. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీసుకున్నారు. స్కానింగ్లో డాక్టర్ గారు ఏం చెప్పారు, అమ్మ ప్రెగ్నెన్సీ వచ్చింది, గర్భసంచిలో వచ్చింది, చక్కగా నార్మల్ ప్రెగ్నెన్సీ, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే డెలివరీ డేటు 19/3/2027 మార్చి 19వ తారీఖున డెలివరీ డేట్ అని ఇచ్చేశారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, మార్చి 19, 2027న నీ బిడ్డ పుట్టబోతుంది అని అక్కడ రిపోర్ట్ కూడా ఇవ్వటం జరిగింది. చెప్పయ్యా, మరి 2 నెలల్లో ఎట్లా జరిగింది వ్యవహారం? అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎందుకు వచ్చింది, ఎందుకు పోయిందని చెప్పాను ఆ రోజు నేను. ఈ 2 నెలల్లో ఏ మందులు వాడావు? క్రిములు. బిడ్డ అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చి కూడా పోవడానికి కారణం క్రిములు. ఒక భూమిలో ఒక మొక్క మొలిసి ఆ మొక్క నాశనం అయింది అంటే పురుగు వచ్చి చీడాపీడా పట్టి పైరు నాశనం చేసినట్టు నాశనం చేసి ఉంటుంది.
అలాగే ఇక్కడ 25 రకాల క్రిములు ఉంటాయి, వీర్యకణాలని అండాలని డ్యామేజ్ చేసాయి. కాబట్టి ఆ క్రిములకు టెస్ట్ చేసుకోండి. ఒకవేళ క్రిమి ఉందనుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మందులు వాడుకోండి, చక్కగా క్రిమి పోద్ది. మీ ఇద్దరు ఒంట్లో నుంచి ఒకేసారి పోవాలి. భర్త వాడితేనే భార్య వాడమని చెప్పాను నేను, కరెక్టేనా? ఇద్దరు వాడాలన్నా. మీ ఆయన ఏదన్నా పని ఉండి వెళ్ళిపోయాడనుకో, అమ్మ మర్చిపోయాడనుకో, బిల్లలు ఇంట్లో ఉన్నాయి కదా అని లటుక్కునే మోట్లో వేసుకోబాక, నువ్వు కూడా మానేయాలి, మర్చిపోవాలి అని చెప్పి. ఇద్దరు ఒకేసారి స్టార్టు, ఒకేసారి ఎండు. అలా 2 నెలలు వాడుకోమన్నాను, వాడుకున్నారు. క్రిమి చచ్చింది. వీర్యకణాన్ని చంపేవాడు కానీ అండాన్ని డ్యామేజ్ చేసేవాడు కానీ లేరు. ఇప్పుడు చక్కగా బిడ్డ వచ్చింది. ఇప్పుడు బిడ్డను పొడవడానికి కూడా క్రిమి లేదు కాబట్టి బిడ్డ నిలబడి కనపడింది. అర్థమైందా? ఇది జరుగుతుంది. కాబట్టి అబార్షన్లు 9 అవుతున్నా 7 అవుతున్నా చెయ్యాల్సింది ఐవీఎఫ్లు కాదు, ఐయుఐలు కాదు, డోనార్లు కాదు. ఆ అబార్షన్ అవ్వడానికి కారణమైన క్రిమి ఏమిటో గుర్తించి భార్యాభర్తలు కలిసి ఆ క్రిమిని వదిలించుకుంటే వారి ఒంట్లో నుంచి వచ్చిన బిడ్డ నిలబడుతుంది. అబార్షన్ అవ్వదు, అవకరాలు రావు అని మనం చెప్తున్నాం. అలాగే 9 అబార్షన్ అయిన వాళ్ళకు కూడా చక్కగా బిడ్డని రప్పించాం, నిలబెట్టాం. ఇలాగే చాలామందికి ఒక బిడ్డ పుట్టాక కూడా మళ్ళీ పిల్లలు పుట్టరు. కారణం ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు క్రిములు ఉండవు, చక్కగా బిడ్డ వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత క్రిములు చేరుంటాయి. తర్వాత ఇక బిడ్డను రానివ్వకోకుండా వీర్యకణాలని నవిలేస్తుంటాయి, అండాలని డ్యామేజ్ చేస్తుంటాయి. వీర్యకణాల్లో దోషం, అండాల్లో దోషం, ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ రావడానికి అవకాశమైన ట్యూబులను కూడా ఒక్కోసారి మూసేస్తాయి. ట్యూబులు కూడా బ్లాక్ అవుతాయి. ఒక బిడ్డ పుట్టాక కూడా 2 అబార్షన్లు అయ్యాక కూడా ట్యూబులు మూసిపోయిన వాళ్ళు ఉంటారు క్రిముల వల్ల. ఈ క్రిమి అనే దాన్ని గుర్తించి మనం తొలగించుకుంటే మళ్ళీ మన ప్రెగ్నెన్సీని మళ్ళీ తెచ్చుకోవచ్చు, ఇంతకుముందు కన్నట్టే మళ్ళీ బిడ్డని కనొచ్చు అనేది కూడా మనం చెప్పాము. అలాగే 2 నెలల క్రిములకి నేను ఏం చెప్పానో అదే జరిగింది. వాళ్ళు కరెక్ట్గా 2 నెలల క్రిములు కూడా లటుక్కుని వచ్చేసి, అంటే ఇన్నాళ్ళు ఆపినవాడు ఎవడు? క్రిమిగాడు. ఆ శనిగాడే క్రిమిగాడు అనమాట. శనిగాడిని తొలేసాం, బిడ్డ వచ్చేసింది. అది ఓకే. ఇంకేమైనా చెప్పాలంటే మీరు చెప్పచ్చు. మీరందరూ ఇప్పుడు సరైన మార్గంలోకి వచ్చారండి. సార్ గారే దేవుడి రూపంలో వచ్చి మీకు ప్రెగ్నెన్సీ అనేది అందిస్తారండి. మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎన్నో హాస్పిటల్లో ఎక్కడెక్కడికో తిరిగి ఉంటారు. సార్ గారిని నమ్మండి. జస్ట్ మీకు ఈ రోజే కాదు, రేపే రావచ్చు ప్రెగ్నెన్సీ మీ ఎందుండి. మీరు మట్టికి డిసప్పాయింట్ అవ్వద్దండి. సార్ గారిని నమ్మండి. ఇంకా అందరికీ ఆల్ ది బెస్ట్. నెరవేరదా? ఇవాళే వచ్చావు గుడికి, వాళ్ళు అయిపోవచ్చా? అవ్వకూడదా? కోరిక ఆయన దయ మన ప్రాప్తం. ఎనీ టైం జరగవచ్చు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, డిసప్పాయింట్ అవసరం లేదు. ఎందుకనంటే భగవంతుడు వెనకాల తోడుగా ఉన్నాడు. మీ పని మీరు చెయ్యండి, ఆ మిగతా ఫలితాన్ని దేవుడికి వదిలేయండి. ఎప్పుడు నీకు బిడ్డనివ్వాలో, ఎప్పుడు నువ్వు ఆ బిడ్డని కాపాడుకోవడానికి బీ ప్రిపేర్డ్గా ఉన్నావో ఆ రోజు నీ చేతిలో పెట్టేస్తాడు. అక్కడ వరకే మనం ఓర్పుగా పట్టుదలగా ఉండాలి. ఆ ఒక్క పాయింట్ని అద్భుతంగా చెప్పావు. నేను చెప్పిన దాంట్లో ఎంత ఉందా డాక్టర్ గారు నాకే తెలియదు అనుకో. ఎందుకంటే ఆయన చెప్పిన పదం ఆయదే, కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో చేశాడు. మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ వీడియోలు చూసుకుంటే మళ్ళీ అర్థమవుతుంది.